హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. రాష్ట్రంలో వరుసగా ఈ 4 పథకాలు కూడా ఏపీలో వైట్ రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే మహిళలు పొందుంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటుందండి. ఏ 4 పథకాలు తీసుకొస్తుందో ఆ పథకాలు ఎప్పటి నుంచి తీసుకొస్తుంది, ఏ డాక్యుమెంట్స్ ఉంటే కనుక మీరు ఆ యొక్క పథకాలు పొందడానికి అవకాశం ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడం మీకైతే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో అయితే అందిస్తానండి. ఏపీలో సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే దూసుకుపోతుందండి. పర్టికులర్గా చూసుకుంటే కనుక మహిళల పరంగా చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే సూపర్ 6 అయితే ఉన్నాయండి. సూపర్ 6లో భాగంగా ఇప్పటికే కొన్ని పథకాలు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారు, మరికొన్ని పథకాలు అయితే ఆల్రెడీ మనకి వస్తున్నాయండి. ఇందులో సూపర్ 6లోనే భాగంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా ఉందండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారు వీరందరూ కూడా వీరికి ప్రతి నెల కూడా 1500, సంవత్సరానికి 18,000 పొందడానికి అయితే ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలందరూ కూడా పొందొచ్చు. ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎప్పుడు తీసుకొస్తున్నారంటే నవంబర్ నెలకు సంబంధించి అయితే ఎండింగ్లో అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేస్తారండి. అదే రోజు మనకి ఎలిజిబిలిటీలు కూడా మనం చెక్ చేయడం జరిగితే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉందండి. ఆల్రెడీ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో వెరిఫై చేస్తారు. దానికి 6 స్టెప్ వెరిఫికేషన్లో పర్టికులర్గా చూసుకుంటే కనుక కొన్ని మార్గదర్శకాలు అయితే మారే అవకాశం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. ప్రైమరీగా చూసుకుంటే కనుక ప్రధానంగా మనకి ప్రతి పథకానికి ఉండేటువంటి 6 స్టెప్ వెరిఫికేషన్ ఇదేంటి, కాకపోతే కొంచెం బెటర్ చేస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అయితే మార్గదర్శకాలన్నీ కూడా త్వరలో అయితే తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. అయితే మహిళలు ఇంటికి ఒక్కరికి సంబంధించి అయితే ఈ యొక్క పథకం ఇస్తున్నారండి. వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారైతే ఒక ఇంటికి ఒకరైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. ఒక కుటుంబంలో తల్లి ఉంటే కనుక తల్లి అప్లై చేసుకోవచ్చు, పిల్లలకి అవకాశం ఉంటే పిల్లల చేత అప్లై చేయించవచ్చండి. కానీ ఇంటికి ఒకరికి మాత్రమే పథకం అయితే వస్తుందండి. ఇక అప్లై చేసుకోవడానికి వైట్ రేషన్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి, మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఉండాలి, బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి, క్యాష్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండవలసి అయితే ఉంటుందండి. ఈ యొక్క ఆరోగ్య పథకం పొందాలంటే ఇవి ప్రైమరీగా ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ అండి. క్యాష్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయండి. ఎందుకంటే క్యాష్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు అవసరమైతే రాష్ట్రంలో ఈ యొక్క పథకం అనేది అందరికీ ఇవ్వడం లేదండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి వారి యొక్క క్యాస్ట్ ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా క్యాష్ ఇన్కమ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేవి ఉండవలసి అయితే ఉందండి. కాబట్టి అవి కూడా మీరైతే అప్లై చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే చేస్తారండి. అక్కడి నుంచి అయితే మీరైతే అప్లికేషన్ అనేది తీసుకుని అప్లై చేయించండి. ఇక త్వరలోనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇక ఆడబిడ్డ నిధి పథకంతో పాటు మరో 2 పథకాలు కూడా వస్తున్నాయండి. అది డ్వాక్రా మహిళలకి అయితే ఉపయోగపడే పథకాలండి. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే 2 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి 2 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి డ్వాక్రా మహిళలు అయితే 2 లక్షల వరకు కూడా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా తీసుకొచ్చండి లోన్ అనేది. ఈ లోన్ అనేది 25 పైసలు అంటే పావలా వడ్డీ పైన ఇస్తారు. ఇక రెండో పథకం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అండి. ఇక రెండో పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక ₹1,00,000 లోన్ అనేది ఇస్తారండి. డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైనా కనుక పెళ్లి చేసుకుంటున్న టైంలో అయితే ₹1,00,000 అనేది ఇస్తారు. అయితే ప్రజెంట్ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఆడపిల్లలు ఎవరైతే కలిగి ఉంటారో వారి పెళ్లి టైంలోనే ₹1,00,000 అయితే ఇస్తారని చెప్తున్నారు. ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా చూసుకుంటే కనుక విద్య నిమిత్తం అయితే ఈ యొక్క 2 లక్షల లోన్ అనేది ఇస్తారండి. అంటే చదువు నిమిత్తం అయితే ఇస్తారండి. స్కూల్ ఫీజులకు కానీ లేదా కాలేజ్ ఫీజులకు కానీ చదువు నిమిత్తమైన కొనుగోలు చేసిన ఇక్కడ ఫీమేల్ అదేవిధంగా మేల్కి కూడా వస్తాయండి. బాయ్స్ గర్ల్స్ కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తిస్తుంది. ఇక ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం చూస్తే అలా కాదండి, ఓన్లీ గర్ల్స్కి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఆడపిల్లల పెళ్లి టైంలో ₹1,00,000 అనేది వారికి అయితే ఆర్థిక సాయం అయితే చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క లోన్ అనేది 25 పైసల పైన వీరికైతే వస్తుందండి. బ్యాంకుల నుంచి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ మీద లోన్స్ అయితే ఇస్తారండి. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక కేవలం 4% మాత్రమే 4%తో ఈ యొక్క లోన్స్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. గ్రూప్లో డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది సభ్యులు పొందొచ్చు. గ్రూప్లో మినిమం 6 months అయితే ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ కలిగి అయితే ఉండాలండి. అలా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న డ్వాక్రా మాత్రమే ఈ యొక్క లోన్ అనేది అప్లై చేసుకున్న 2 రోజుల్లో అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఇక డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క లోన్ తిరిగి కట్టడానికి 4 సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి. ఈ 4 సంవత్సరాల్లో తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి. సో ఈ రకంగా డ్వాక్రా మహిళలకైతే శుభార్త అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మొత్తం మీద ఈ యొక్క 3 పథకాలు కూడా త్వరలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి.